ఓకే, క్రింది వాణిలో ఆరోహణ క్రమం అంటే ఏబీసీలు 3 ఇచ్చాడండి. వాటి వాల్యూలు కనుక్కొని వాటిని ఆరోహణ క్రమంలో రాయాలి. ముందు ఏ కనుక్కుందాం చూడండి. ఇలా ఇచ్చాడు కదా, ఈ బ్రాకెట్ లోపల ముంచేయాలి కదా. -30 -1 అంటే -31 అంటే ఇక్కడ -31 డివైడెడ్ బై -31 అంటే ఏ ఎంత అండి? 1ఏగా. ఏ ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా 1. ఎందుకంటే ఇది -31 బై -31 అంటే 1. రైట్, ఇక్కడికి వద్దాం. ఇది చూడండి, -60 + 50 అంటే -10 డివైడెడ్ బై -20 + 21. 21 - 20 అంటే 1 కదా. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? -10. రైట్, ఇక్కడికి వచ్చినాం అనుకోండి. -36/12. 36/12 అంటే -3. దిస్ ఈజ్ -3 డివైడెడ్ బై 3 అంటే ఎంత? -1. సో అన్నిటికంటే చిన్నది ఏది? ఇదే కదా, బి అన్నిటికంటే చిన్నది. ఆ తర్వాత చిన్నది ఏది? సి, బేసి. ఆ తర్వాత అన్నిటికంటే పెద్దది ఏ అవుతుంది. సో ద ఆర్డర్ ఏంటయ్యా అంటే ఆరోహణ క్రమం BCA.